స్మితా సబర్వాల్ ట్వీట్ల మీద బాగా చర్చ జరుగుతుంది. స్మితా ట్వీట్లపై హీట్, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎక్స్లో వరుస పోస్టులు. ఇప్పటికే కంచె గచ్చిబౌలి ఇష్యూలో మార్పింగ్ ఫోటోలు రీట్వీట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించినా స్మితా మాత్రం తగ్గట్లే. మార్పింగ్ ఫోటో పోస్ట్ చేయడంపై ఇప్పటికే ఆమెకు పోలీసులు నోటీసులు. తాజాగా మరో 3 పోస్టులు రీట్వీట్ చేసిన స్మిత 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫోటో కూడా రీపోస్ట్. స్మితా సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుందట. అసలు స్మితా సబర్వాల్ ఇట్లా ఎందుకు చేయాలి? ఆమె ఎంత కాదన్నా కానీ ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారి, రిటైర్డ్ కూడా కాలేదు. ఆమె ప్రభుత్వంలోనే ఉంది. ఆమె అధికారి లెక్క వివరించినట్టు మాత్రం కనబడట్లేదు ఎక్కడ. సాధారణమైనటువంటి పౌరులు, సాధారణంగా వాళ్ళు అనే వాళ్ళకి కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉంటాయేమో, కానీ ఒక అధికారిగా ఉండి తాను ఒక ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఏదైనా ఉంటే డైరెక్ట్గా ప్రభుత్వంతో చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ అట్లా చేయట్లేదు. ఈమె అతి చేస్తున్నట్టు కనబడతా ఉంది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ తీరు ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాలనలో ఐఏఎస్లు భాగమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్నట్టు ఆమె ఇటీవల సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు, రీట్వీట్లు కలకలం రేపుతున్నాయి. కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూలో మార్పింగ్ ఫోటోను రీట్వీట్ చేసిన స్మితాకు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇవ్వగా వాటికి ఆమె నుంచి సమాధానం రాలేదు. పైగా సర్కారు చర్యలను తప్పుపట్టేలా ఆమె మరో 2 పోస్టులు తాజాగా స్మితా సబర్వాల్ రీట్వీట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. నోటీసులు ఇచ్చిన కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్పింగ్ ఫోటోలు, వీడియోల ద్వారా తప్పుడు ప్రచారం చేసిన వారిపై సర్కారు సీరియస్గా ఉంది. ఈ క్రమంలోనే పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. మార్పింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు, రీట్వీట్ చేసినటువంటి వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి లాంటి 1-2 ప్రజాప్రతినిధులతో పాటు పలువురు బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఉన్నారు. అధికారుల్లో ఒక స్మితా సబర్వాల్ తప్ప ఎవరూ ఈ ఇష్యూ జోలికి వెళ్ళలేదు. స్మిత ప్రస్తుతం ప్రభుత్వంలో యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన గిబ్లీ ఫోటోను స్మిత రీట్వీట్ చేశారు. అది గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్ల ముందు నెమళ్ళు, జింకలు ఉన్నట్లుగా సృష్టించిన మార్ఫింగ్ ఫోటో. మార్ఫింగ్ ఫోటోల ఇష్యూలో పోలీసులు కేసులు నమోదు ప్రారంభించగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పలువురు తమ సోషల్ మీడియాలో అకౌంట్ల నుంచి మార్ఫింగ్ ఫోటోలను తొలగించారు. కానీ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మాత్రం తన ట్విట్టర్ ఖాతా నుంచి మార్ఫింగ్ ఫోటోను తొలగించలేదు. దీంతో గచ్చిబౌలి పోలీసులు ఈ నెల 11న ఆమెకు నోటీసులు కూడా జారీ చేశారు. దీనికి నేరుగా ఎక్కడ స్పందించిన స్మిత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నటువంటి 3 ఎక్స్ పోస్టులను తాజాగా రీట్వీట్ చేశారు. తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులు ఇస్తారా? ఇది దేనికి సంకేతం అంటూ 2 మహిళలు పెట్టిన పోస్టులతో పాటు కంచె గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం తొలగించిన 100 ఎకరాలను పునరుద్ధరించాలనే ప్లాన్తో రండి అంటూ సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి మాటలను కూడా ట్వీట్ చేశారు. ఆమె మిస్ వరల్డ్ పోటీలకు బాధ్యతలను కూడా చూస్తుంది. ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి మేలో జరిగేటువంటి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి బాధ్యతలలో కూడా ఉన్నది. కానీ ఆమె ఇక్కడనేమో బాధ్యతలు నిర్వర్తిస్తుంది, అక్కడనేమో వ్యతిరేకంగా కనబడతా ఉంది. ఈ నెల 11న స్మితాకు గచ్చిబౌలి పోలీసులు బిఎన్ఎస్ 179 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. రీపోస్ట్ చేసిన ఫోటోలకు సంబంధించి సమాచారం అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బుధవారమే పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉండగా ఆమె అటెండ్ కాలేదు. కాగా మరోసారి ఇలాంటి పోస్టులు పెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటన్న చర్చ ఐఏఎస్ వర్గాల్లో జరుగుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంఓ సెక్రటరీగా స్మిత కీలక పాత్ర పోషించారు. కాళేశ్వరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టులను పర్యవేక్షించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐఏఎస్ ఆఫీసర్లంతా వచ్చి సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి వెళ్ళినా స్మిత మాత్రం చాలా రోజులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా, ఆ తర్వాత యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. మేలో హైదరాబాద్లో జరిగే ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల బాధ్యతలను పూర్తిగా స్మితానే చూసేలా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించింది. ఇలాంటి టైంలో ఆమె వ్యవహార శైలి, సోషల్ మీడియా పోస్టులు ఐఏఎస్ వర్గాల్లో తీవ్రమైన ఖచ్చితంగా ఏదో ఒకటి జరగాల్సిందే. అటేమో సుప్రీంకోర్టు రాష్ట్రపతికి ఎట్లా చెప్తుందో ఇక్కడ ఈమె అట్లనే ఉన్నట్టున్నది. ఈమె ఐఏఎస్కు సంబంధించినటువంటి విధులలో ఉండి ఈమె చేస్తున్నటువంటి వాటికి ఖచ్చితంగా ఒక ఫుల్ స్టాప్ అయితే వేయాల్సిందే. మరి ఆ ఫుల్ స్టాప్ ఎప్పుడు వేస్తారు ఏందనేది తెలియదు, కానీ
ఒక ఫుల్ స్టాప్ అయితే వేయాల్సిందే.